హే గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వ్లాగ్ ఈజ్ బయట అయితే వెళ్తున్నాం. మాకు కూడా తెలియదు అనమాట ఎక్కడికి వెళ్తున్నాము. సో మాతో పాటు మీకు చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూడండి మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. సో చూడండి గైస్, అన్న వాళ్ళు అయితే వస్తున్నారు. ఇలా వస్తున్నారు చూడండి. ఇలానే ఉంటాయి పాటలు. ఫైనలీ అన్న ఒక మంచి వ్యూ ఉన్న ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు గైస్. సో మీరు కూడా చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో. పైన వ్యూ అయితే చాలా బాగుంది గైస్. ఇంక పై వరకు వచ్చాం, లోపలికి వెళ్ళాలని వెళ్తూ ఉన్నాం అనమాట. దిగడం అయితే ఈజీనే గైస్, ఎక్కడమే దేవుడు కాదు కదా, ఇంకెవరైనా కనిపిస్తారు. ఇక్కడికైతే వచ్చాం గైస్, చూడండి ప్లేస్. కానీ ఏం చేస్తున్నారు చూడండి అందరూ. చూపిస్తా. నేను ఒక చోట తీసుకెళ్తామంటే వీళ్ళు ఒక చోట నిలబడిపోయారు. ఇక్కడే బాగుంది సన్ అక్కడ. సో క్యూట్. మా అన్న ఏం చేస్తున్నాడు, రీల్ కోసం క్లిప్స్ తీసుకుంటున్నాడు. ఇంకొకన్నా బిజీ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఈ అన్న పోతున్నాడు ఏదో పంచాయతీ చేయడానికి. గైస్ మనం కూడా ఇప్పుడు వెళ్దాం, అక్కడికి వెళ్తూ ఉన్నాను. చూద్దాం ఏం చేస్తారు వాళ్ళు. అక్కడ సన్ను పట్టుకొని వీడియో తీస్తున్నారు గైస్. సన్ను ఫోటో తీసుకొని స్నాప్ పెడుతున్నారు. ఈరోజు అయితే మా పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచారు. సో ఏం చేద్దామంటారు బ్రో? రంజీవి బయట పిలుచుకొచ్చినాడు గాలికి అన్న. అది అట్లుంటది. ఇక్కడ కొంగలు ఉన్నాయంట, వెళ్తున్నాం ఇప్పుడు. కొంగలు ఫోటోలు తీసేది రాదు, మనుషుల ఫోటోలే రాదు, ఇంకా కొంగలు ఎలా తీస్తాం గైస్. అనవసరంగా 1,43,000 పెట్టి ఐఫోన్ కొనింది. డబ్బులు బొక్క, టైం బొక్క, తీసుకొచ్చి రూపాయలు లాభం లేదు. ఓకే మరి నువ్వు తీయచ్చు కదా. చెప్పునా చెప్పు ఓడిపోయింది అన్న. చూడండి నడుస్తున్నాడు కోతలాగా. విషయం నాకెవరో మెసేజ్ చేస్తున్నారు, చెప్పండి. అమ్మాయికి మెసేజ్ చేస్తున్నారు. అయినా అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారు కానీ అమ్మాయిలు కూడా అన్నకి చేస్తున్నారు అనమాట. హ్యాండ్సమ్ గా ఉన్నాడంట, మెయిన్ హ్యాండ్సమ్ గా ఉన్నారని చేస్తున్నారంట అన్నకి. చూడండి వాళ్ళు చూడండి, ఎక్కడో రెండు తలకాయలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నారు ఇద్దరు అన్నలు. వాళ్ళు రాలేదు మాతో పాటు. ఈ అన్న కొంగన్న నేను ఇద్దరు వచ్చాము కొంగల కోసం. కానీ ఆ కొంగలు మేము వచ్చేసరికి వెళ్ళిపోయినాయి గైస్. సో సాడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలంటే చూడండి ఎంత దూరం వెళ్ళాలో. నడచాలంటే చాలా దూరం ఉంది అసలు. అక్కడికి వెళ్ళాలి, మెయిన్ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బైక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టాం బైక్స్. అక్కడ వరకు నడచాలి. దిగేటప్పుడు ఏమో ఈజీగా ఉంది. నీకు అర్థమవుతుందా ఇది? చూడండి గైస్, సన్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. జస్ట్ నేను ఇప్పుడు బ్లాగ్ కోసం ట్రై చేస్తున్నాం. మేము ఎప్పుడు చేయలేదు కదా, సో ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా ట్రై చేద్దామని. సో నచ్చుతుందో లేదో మాకు తెలియదు, నచ్చేలాగా అనుకోండి మీరు. నెక్స్ట్ టైం బాగా తీస్తాం మేము. చూసారు కదా వ్యూ, బాగా నచ్చిందా? తెలుసు బ్రో మాకి సన్ అంటే మీనింగ్ ఏమి? సూర్యుడు. సూర్యుడా? మా వాళ్ళకు కూడా సూర్యుడు. సన్ అంటే సూర్యుడు కాదు, సన్ అంటే వాడే నాకు అన్న కొడుకు అంటే అన్న సన్న సన్న అంటున్నాడు. నీకు తెలియక నువ్వు సన్న ఉంటాను. నేను ఇంకా ఆ సన్న అనుకుంటున్నా గైస్ అప్పటి నుంచి. ఇలా మీకు కూడా మెంటల్ తెప్పించి అన్న ఉంటాడా? అన్నని కామెంట్ చేయండి. ఈయన 4 గంటలు చూడండి గైస్, చాలా బిజీ పర్సన్ అన్నమాట. వీడియో కాల్ చేసుకుంటా అస్సలు నమ్మొద్దు అని ఫస్ట్ పాయింట్. నెంబర్ 1 బుల్షెట్ గై ఈ అన్న శంకరన్న. అన్న అక్కడికి వెళ్ళి ఎక్కలేరంట. సో ఇది ఎలా తిరుమల మెట్లు ఎలా ఎక్కుతామో అంత హార్డ్గా ఉంటుంది అనమాట. దానికంటే డబుల్ ఉంటుంది, ఎందుకంటే అక్కడైనా మెట్లు స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ అది కూడా లేదనమాట. సో ఎక్కేటప్పుడు చూపిస్తాం అది ఎలా ఉంటుందని. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు. విజయ్ కుమార్ అంట ఏదేదో నేమ్స్ రాశారు. మీరు ఇంతేనా బయట వెళ్ళినప్పుడు ఇలానే రాస్తుంటారా? మేమైతే కాదు గైస్, మేము చాలా డీసెంట్ అండ్ ఇన్నోసెంట్. మేము వచ్చిన పని మాత్రమే చూసుకొని వెళ్తాం. వెరీ మచ్ హార్డ్ బ్రో, కష్టంగా ఉంది కానీ నడుస్తున్నాం. నడక్తాం. చూడండి గైస్ అయిపోయింది, నడవలేకపోతున్నాం. అదేమో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మా కోసం.
ఎక్కేసి ఎంత బాగా సమ్మగా కూర్చొని ఉన్నాడు. ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోయినాం. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు అన్న వాళ్ళ బైక్లో. సో పైకి అయితే వచ్చేసాం. పైన వ్యూ ఇలానే ఉంటుంది. సో మొత్తం వ్యూ ఇప్పుడు చూపిస్తాను. చూడండి దస చేసింది వాయిస్. సో వాయిస్ అలానే ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ వ్యూ బాగుంటుందని నేచర్ కంటే అందరూ ఇష్టం కాబట్టి నేను బ్లాగ్ చేశాను. ప్లేస్ అయితే అయిపోయింది. ఇంకొక ప్లేస్ ఉందంటున్నారు. సో చూద్దాం, అక్కడికి వెళ్తే ఆ వ్యూ కూడా మీతో షేర్ చేస్తాను అనమాట. ఓకే చూసేద్దాం. ఓకే చూడండి గైస్. నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. సో అక్కడ ఎలా ఉంటుందో వ్యూ చూసేద్దాం మరి. చూడండి సూపర్గా ఉంది వ్యూ. ఎస్ ఇక్కడ వర్షం పడింది. చూడండి గైస్ అసలు కూల్గా ఎంత బాగుందో. మంచిగా చెట్లు రోడ్ సైడ్. సో మధ్యలో వెళ్తుంటే అసలు వేరేలా ఉంది. వావ్ గైస్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఏసీలో ఉన్నట్టుంది ఇక్కడ. వ్యూ గాయ్స్ చూడండి. వాటర్ ఇంకా చెట్లు మంచిగా ఉంది. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, రాలేదు ఇంకా. మేము వచ్చేసాం కానీ ఫుల్ వాటర్ లేవు, లైట్గా ఉన్నాయన్నమాట వాటర్. చెట్లు టెంకాయ చెట్లు చాలా బాగుంది. చూడండి గైస్ చాలా బాగుందన్నమాట వ్యూ. అన్ని కొండల మధ్యలో ఉంటున్నాము ఇప్పుడు. అక్కడ చూడండి యానగాలి ఫోటో తీసుకుంటున్నారు. చూడండి గైస్ ఇక్కడ ఏదో ఊర్లోకి స్నాక్స్ వచ్చాయన్నమాట. ఇక్కడికి వస్తే తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు గైస్ తినడానికి. మెయిన్ ప్రాబ్లం అసలు అడవిలో ఉన్నాం కానీ ఈ ఊర్లో ఎలా ఉన్నారో ఏంటో, ఇక్కడ ఎలా ఉంటున్నారో ఏంటో. ఇంపాసిబుల్. సింగం ఈజ్ హియర్. సో పాసిబుల్ అవ్వదు. మీరు చూస్తారా మోటు పత్లు? నేనైతే చూస్తాను గైస్. చూడండి గైస్ సన్ అయితే అంతా వెళ్ళిపోయింది. క్లైమేట్ అంతా కూల్గా ఉంది. ఏదో కొంచెం ఉందన్నమాట, అది కూడా వెళ్ళిపోతుంది సన్. క్లైమేట్ అంతా ఇంక కూల్గా ఉంది. సో ఇంక ఇదైతే థర్డ్ ప్లేస్ వచ్చేసాం కదా. ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా బాగుంది గైస్. చాలా అంటే చాలా. ఎక్కడికి బ్రో? ఇక్కడికా? చెప్పారు బ్రో, మాకు తెలియదు కదా ఇంత మంచిగా వ్యూ ఉంటుందని. మీరు ఇప్పుడు చూపించారు. మేము అప్పుడే టైం వేస్ట్ అంతా అక్కడ చేసేసాం గైస్. ఇక్కడ మిస్ అయిపోయింది గైస్. సౌండ్ వచ్చింది ఇప్పుడు. నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే అడవి కాబట్టి అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ వి ఆర్ టేకింగ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్, సారీ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఒక ఫోటో కూడా తీయలేదు ఫ్రెండ్స్. వీళ్ళు అని ఏడుస్తున్నారు ఫ్రెండ్స్, నిజంగానే ఏడుస్తున్నారు. మీరు నమ్ముతారా? కీప్ ఇట్ అప్ బ్రో. ఫోటో తీరాలి సరే. దిస్ ఇస్ మై బ్రో బైక్. నాది కాదులేండి, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మనకు అంత సీన్ లేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఏం ఉండదు బ్రో. డ్రోన్ అని ముందుగానే తెచ్చుకోవాలి ఇలాంటి ప్లేసెస్ కి వ్యూ కోసం. చూడండి గైస్ ఎంత మంచిగా ఉంది. చూడండి గైస్ పిక్స్ కోసం వీడియోస్ కోసం బైక్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మా అన్నయ్య. అంత డెడికేషన్ అన్నమాట. ఫోటోగ్రాఫర్ అయితే ఇప్పుడు ప్రజెంట్కి శంకరన్న ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. మై బ్రో కమింగ్ బ్యాక్. సీ గైస్ చూడండి గైస్. బాయ్ బ్రో, బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపో ఇంటికి. హే గైస్ ఇప్పుడైతే నాన్న వాళ్ళు సెల్ఫీ తీసుకోలేదని అడుగుతున్నారు. సెల్ఫీ తీసుకున్నాక ఇంక ఈ ప్లేస్ని అయితే వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. సో నెక్స్ట్ ప్లేస్ ఏదైనా వెళ్తే నెక్స్ట్ చూపిస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ లొకేషన్ బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏంటిది మీకు తెలుసా? ఏంటి ఇది? బందర్ బస్ బండ గాయస్. మా అన్న దాన్ని కూడా వదలలేదు గాయస్, దాన్ని తీస్తున్నారు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ కాబట్టి
అదే ఫ్యాషన్ వాళ్ళది. నిన్ను చూసి భయపడతాను బ్రో అది. ఇప్పుడు మేమైతే పైకి ఎక్కాలన్నమాట. చూడండి గైస్ ఎంత గ్రీన్ గా ఉంది, మంచిగా గ్రీన్ గా ఉంది. దాంతో పాటు పాములు కూడా రెండు ఉన్నాయి ఇక్కడే. డేంజర్ ప్లేస్ ఇదైతే. సంతోషం, ఆనందంగా, ரொம்ப సంతోషము. పైన బాగుంటుంది. వీళ్ళు వద్దే వద్దు అన్నారు ఇక్కడికి. గైస్ ఆయన నమ్మద్దండి గైస్, మేమే ఫస్ట్ వచ్చాం, మేమే స్టాప్ చేసి వచ్చాము. ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? మిస్ అవుతున్నాడు. ఏదో చెట్టు మనకి తెలియదు యాక్చువల్లీ. సో దీన్ని ముట్టుకోవడం వల్ల ఏమైనా జరుగుతుందో ఏం జరగదో మనకి తెలియదు. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా తుంచుకొని మా దగ్గరకు అయితే రాడు గైస్, ఎందుకంటే మేమే ఉంటాం ఎప్పుడు, కానీ ఎందుకు రారని మాత్రం అడగండి. మా అన్నకి సిగ్గు ఎక్కువ, అందుకే రాడు. గైస్ చూడండి మేఘాలు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది, మంచిగా ఉంది గైస్. గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అయినా నీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు గైస్, ఇట్స్ కామెడీ, ఫన్నీ బ్రో. అందరు దిగుతున్నారు, దిగేస్తున్నాం. ఈ ప్లేస్ అయిపోయింది గైస్, బాయ్. నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం, లేదంటే ఇంట్లో కలుద్దాం. చూడండి గైస్ ఎంత కష్టపడి వచ్చాము మేము ఈ కంపల్లో, అసలు ఎంత కష్టంగా వచ్చాము. ఎందుకంటే ఆ ప్లేస్ చూడడానికి బాగుంది, ఏదైనా నచ్చినప్పుడు చేసేయాలన్నమాట. స్టార్ట్ అయిపోతున్నాం గైస్. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో మొన్న రాయచోటు పోయింది కదా, ఆడేసుకోవచ్చు. వావ్, బాగుంది కదా బజ్జీ. మీకు కూడా కావాలా? గైస్ ఎక్కడితో అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫోన్ ఇంటికి. చేస్తాను. సో మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు. బాయ్ 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 బాయ్స్, ఇంటికైతే వచ్చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.